డాక్టర్ విజయపాల్ రెడ్డి వరంగల్ జిల్లా పరకాల సబ్ డివిజన్ ప్రాంతంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ పేరు తలవని వారు కూడా ఉండరు. వైద్యో నారాయణో హరి అన్న పదానికి ప్రత్యక్ష సాక్షాత్కారం ఆయన. వైద్యమే ఎరగని ఈ ప్రాంతంలో 3.5 దశాబ్దాల క్రితం మొట్టమొదటి నర్సింగ్ హోమ్ స్థాపించారు. నిరుపేదలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. లయన్స్ క్లబ్ చిట్యాల విభాగాన్ని స్థాపించి ఇప్పటి వరకు 22,000 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. ఏడాదిలోపు పిల్లలందరికీ వారంలో 2 రోజులు ఉచితంగా వ్యాక్సిన్లు వేస్తారు. ఆయన హస్తవాసి ఎంతటిదంటే పరకాల చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, మహారాష్ట్రలోని చాలా గ్రామాల నుంచి ఆయన కోసమే రోగులు వస్తారు. రాజకీయంగానూ ఆయన పలుకుబడి అపారం. అప్పట్లో రాజీవ్ గాంధీతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. షిరిడీ సాయికి పరమ భక్తుడైన డాక్టర్ విజయపాల్ రెడ్డి 2004లో 3 కోట్ల రూపాయల వ్యయంతో పరకాలలో ఆ సాయినాథుని దివ్య మందిరాన్ని నిర్మించి తన ధార్మిక ఆధ్యాత్మిక చింతనను చాటుకున్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించే డాక్టర్ విజయపాల్ రెడ్డిని జనం దైవంలా కొలుస్తారు. ఆయన కూడా జనంలోనే దైవాన్ని చూస్తారు. అలాంటి సుప్రసిద్ధ వైద్య నారాయణుడు డాక్టర్ విజయపాల్ రెడ్డి ఇటీవల అమెరికాను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్ఆర్ఐలు ఆయనను ఘనంగా సన్మానించారు. డాక్టర్ విజయపాల్ రెడ్డి చేసే సేవా కార్యక్రమాల్లో తన వంతుగా భూరి విరాళాన్ని అందించే ఎన్ఆర్ఐ పింగళి భగవాన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా తాండూర్ టీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి, డాక్టర్ రవీందర్ తోట, ప్రభాకర్ రెడ్డి, గురుప్రసాద్ చౌదరి, ఆకారం అనిల్ పాల్గొన్నారు. ఈరోజు పింగళి భగవాన్ గారి ఇంట్లో మంచి వ్యక్తుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు విజయపాల్ రెడ్డి అనే గారు, డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు పరకాల్ అంటే 1970-80 సంవత్సరాల్లో ఒక క్లినిక్ స్థాపించి దాంట్లో తను క్లినిక్ స్థాపించడమే కాకుండా ఒక కొత్త ఒరవడిని సృష్టించి చాలామంది పేద ప్రజలకు కానీ చాలామందికి సహాయాన్ని అందిస్తూ సేవ చేస్తున్నారు. అది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే అన్న ఈ యుఎస్ టూర్కి వచ్చినాడు. సో లయన్స్ క్లబ్ తరఫున సో ఆయనకు శుభాభివందనాలు. అట్లాగే ఆయన చేస్తున్న పనికి బంగారు కుర్వారెడ్డి కానీ మా తరఫున కానీ మేము కూడా ఏమైనా చేయాలనుకుంటే మేము కూడా సహకరిస్తాము. అట్లే నాకు అన్నతో సమానమైన విఠలరెడ్డి అన్న గారు రంగారెడ్డి డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. తర్వాత విజయపాల్ రెడ్డి అన్న గారు, రంగారెడ్డి అన్న, మన విఠలరెడ్డి అన్న గారు, అనిల్ గారు, వెంకటరెడ్డి గారు అందరినీ చూసినప్పుడు మాకు కూడా ముందు పాత గుర్తులు నెమవేసుకొని మేము చాలా ఆనందంగా గడిపాము. దీనికి అంతటికీ కారణము పింగళి భగవాన్ రెడ్డి గారు. పింగళి భగవాన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా పింగళి భగవాన్ రెడ్డి గారు ఎవరు ఇచ్చినా కానీ ఇండియా నుంచి మమ్మల్ని అందరినీ పిలుస్తాడు, భోజనాలు మంచిగా పెడతాడు. ముందు పాత కబుర్లు నెమో చేసుకుంటాము. ఐ థింక్ ఇట్స్ వెరీ చాలా మంచిగా ఉంటుంది. ఉన్నసేపు సరదాగా ఉల్లాసంగా అన్ని విషయాలు మాట్లాడుకోవడం కానీ, వచ్చిన అతిథులు కానీ గౌరవించడంలో కానీ భగవానే సాటి ఇంకెవరు లేరు. థ్యాంక్ యూ భగవాన్ రెడ్డి. డాక్టర్ విజయపాల్ అన్న గారు, అలాగనే డాక్టర్ రవీందర్ తోట అన్న గారు చేసే సోషల్ సర్వీసెస్ చాలా గ్రేటు. మాకు వీళ్ళు ఒక రోల్ మోడల్ లాగా, మేము కూడా వాళ్ళలాగా మాకు గాడు కనుక బ్లెస్సింగ్ ఇస్తే మేము కూడా చేయాలని మా యొక్క కోరిక. ఈరోజు నా ఇంటికి వచ్చిన అన్నయ్యను మన డాక్టర్ రవీంద్ర తోట గారు సత్కరిస్తున్నారు. ఇట్స్ చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ. డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు ఇండియా నుండి వచ్చారు. పరకాల్లో వీళ్ళకు పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది. లయన్స్ క్లబ్ ద్వారా వీళ్ళు చాలా సేవలు చేస్తుంటారు అక్కడ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భగవాన్ మమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాడు. మన గెస్ట్ వచ్చారు. వీళ్ళు భగవాన్ రెడ్డి గారు, మన జయపాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు ఇండియా నుండి. వీళ్ళంతా మాకు మా మిత్రులు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు చాలా విజయపాల్ రెడ్డి గారు చాలా సేవ చేస్తున్నారు అక్కడ. బాబా టెంపుల్ కట్టించారు. తర్వాత ఇంకా కుంకురేశ్వర స్వామి టెంపుల్ కట్టించి చాలా సేవలు చేస్తున్నారు అక్కడ. వీళ్ళకి నర్సింగ్ హోమ్ ఉంది. లయన్స్ క్లబ్ ద్వారా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది వీళ్ళ. అండ్ వి వెల్కమ్ నో మిస్టర్ డాక్టర్ రెడ్డి హియర్. అండ్ థ్యాంక్ యూ భగవాన్. మీ వంటలు చాలా బాగున్నాయి.
నువ్వు సొంత చేయితోటి ఇంత మంచిగా వండి మా అందరికి వడ్డన చేయడము, గాడ్ బ్లెస్ యూ. అండ్ నో, మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది వడ్డీ మంచి వంట చేసి ఫ్రెండ్స్ని పిలవాలంటే మంచి హృదయం ఉండాలన్నమాట. ఎవరైనా వండుకుంటే వాడు తింటాడు, పక్కడు వస్తే తరమేసుకుంటాడు. అట్లాంటిది తమ్ముడు చాలా మంచోడు, గాడ్ బ్లెస్ హిమ్. మమ్మల్ని అందరినీ పిలిచి భోజనాలు పెడుతుంటాడు. ఈ రోజున డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు మా బ్రదర్, కమింగ్ ఫ్రమ్ ఇండియా. హీఈస్ ఏ గ్రేట్ పర్సన్ అండ్ హీ డస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ ఫిలాంథ్రఫిస్ట్. అండ్ నా అన్నలాగా ఈ రోజున మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగనే మా విఠల్ రెడ్డి అన్న ఫ్రమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ టిఆర్ఎస్ పార్టీ లైక్ ఏ లీడర్ అండ్ ఈజ్ ఆల్సో విత్ హిమ్. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉన్నది. అలాగనే మా అన్న వెంకటరెడ్డి అన్న కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగనే నా మిత్రులు డాక్టర్ రవీందర్ తోట గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, అట్లాగనే గురుప్రసాద్ చౌదరి గారు అందరూ ఈ రోజున మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆకారం అనిల్ గారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే ఈ రోజున నా మిత్రులు, నా బ్రదర్స్ ఇక్కడ రావడము, ఐ ఫీల్ లైక్ ఐ యామ్ ఇన్ ఇండియా. నా ఊర్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఎప్పుడు పరకాలు వెళ్ళినా కూడా విజయపాల్ అన్నతో ఐ స్పెండ్ మై టైం. ఎప్పుడు నేను మా ఊర్లో ఉన్నా కూడా అన్నతో నా నేను టైం స్పెండ్ చేస్తుంటాను. ఈ రోజున మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే నా మిత్రులు కూడా అందరు ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. I'm extremely thankful to Bhavan Reddy garu, my beloved brother. At the same time, Gauranilu Vital Reddy garu and my fellow friends, మా బావగారు మన వెంకరెడ్డి గారు, మా అల్లుడు మన అనిల్ రెడ్డి గారు, అందరికీ నమస్కారములు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎక్సలెంట్ హాస్పిటాలిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ భగవాన్ రెడ్డి. నేను లయన్స్ క్లబ్ సభ్యునిగా 1983 నుంచి మన చార్టర్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ పర్కాల నుంచి ఎన్నికైనాను. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ఎవ్రీ ఇయర్ వీఆర్ కండక్టింగ్ మన కన్వెన్షనల్ eye camps, that is cataract surgery, from 1983 to 2004. Every year two camps అంటే ఈచ్ క్యాంప్లో కూడా 300 తక్కువ కాకుండా కమిషనర్ క్యాటరాక్ట్ సర్జరీ చేసేది. 300 కంటే 300 1 day ఓపీ, సెకండ్ డే సర్జరీస్, ఫిఫ్త్ డే డిశ్చార్జెస్. అంటే పేషెంట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అటెండెంట్ వీ హ్యావ్ టు ఫీడ్ ఆల్ ద పేషెంట్స్ నియర్లీ 600 3 times a day. అంటే మీరు 3 రోజులు 3 పెళ్ళిళ్ళు 5 రోజులు ఆ రకంగా మీరు ఖర్చు వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అకామిడేషన్ టు ద ఎంటైర్ డాక్టర్స్ టీమ్ that includes staff. The team includes staff, total 30 members. We have to feed all the 30 members in the extent accommodation. So that is a very, very expensive and difficult. Now, but latest development is since 2004, I am conducting IOL surgeries in my own nursing home. Till now, we have completed more than 22,000 IOL surgeries. Really, it is a project on behalf of Parkal. At the same time, we have constructed a Shivamukti Dham in Parkal proper with 2 acres land with 2 crematoriums and 1 open crematorium. And this on behalf of the Lions Club of Parkal, we have constructed. Dr. Bhavan Reddy also donated generously to our Shivamukti Dham. And at the same time, every time, whenever he comes to Parkal, every time he used to do some donation to our Lions Club of Parkal, even to our Sai Baba temple. This is constructed in the year 2003 and inaugurated on 2004 January on Sankranti Day. So that every Sankranti happens to be a Varshikotsavam day. And in Kukumeswara Swami, there is a Kakatiya dynasty temple. During Kakatiya dynasty temple, this is 1000 years old temple. Because of the Siddharamaya temple, with the help of local generous philanthropists, teachers, business community, and different friends like Bhavan Reddy and others, మేము 3 కోట్ల రూపాయలతో మేము దాన్ని టోటల్ మన స్టోన్ కన్స్ట్రక్షన్ 2 acres కూడా కంపౌండ్ వాల్ రాతితో కట్టడం జరిగింది. టోటల్
stone construction. అందులో అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ తెలంగాణ. టోటల్ ఎప్పుడు టెంపుల్స్ ఎక్కడ కట్టినా కానీ బ్రిక్స్ వాడతారు, కానీ మేము అట్లా కాకుండా టోటల్ టెంపుల్ దట్టు శివ టెంపుల్, విఘ్నేశ్వర అండ్ రాయరాజేశ్వరి దేవి, హనుమాన్ టెంపుల్, నవగ్రహ టెంపుల్, ఆల్ బిట్ ఆఫ్ ఓన్లీ స్టోన్. Actually, total expenditure in that my contribution is 1 crore 30 lakhs. And at the same time, on behalf of Landscape of Parkal, we have erected Dr. Ambedkar statue in the center of Chorus of Parkal. Actually, nowhere in the world, actually Landscape, it is the first of its kind in the world. That Landscape of Parkal erected a Ambedkar statue. At the same time, since 1983, we are conducting immunization regularly in my nursing home on every Tuesday of since last 35 years. It is even now it is continuing. Like that, every year we will conduct Teachers' Day. We are felicitating meritorious students, best conductor, best driver, best A&M staff nurse, and best doctor, best police officer, and best Nagara Panchayati workers. Like that, we are regularly doing all calendar of events every year. Thank you very much. Now, thank you very much. I am very grateful to Bhavan Reddy. He invited me, and at the same time he introduced very good, excellent, memorable friends to me. Thank you very much.